హెచ్ఎంటీవీ న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఇక వార్తలు వివరాల్లోకి వెళితే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపైన అనర్హత వెట్టుపడింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలు భూపతి రెడ్డి, రాములు నాయక్, యాదవ్ రెడ్డి శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా మండలి చైర్మన్ ప్రకటించారు. తెలంగాణ శాసన మండలిలో అంతా ఊహించినట్టుగానే ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ స్వామి గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న అభియోగంపై ఎమ్మెల్సీలు భూపతి రెడ్డి, యాదవ్ రెడ్డి, రాములు నాయక్ శాసన మండలి సభ్యత్వాన్ని ఆయన రద్దు చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి భూపతి రెడ్డి, శాసనసభ్యుల కోటాలో యాదవ్ రెడ్డి, గవర్నర్ కోటాలో రాములు నాయక్ మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ సభ్యులుగా ఎన్నికైన ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారంటూ టీఆర్ఎస్ శాసన మండలి పక్షం చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ముగ్గురిని అనర్హులుగా ప్రకటించాలని కోరడంతో చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలపై విధించిన అనర్హత వేటు వెంటనే అమల్లోకి రానుంది. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలపై చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ లో చేరిన కొండా మురళి, మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై వేటు పడకుండా సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసినట్లు గతంలోనే ప్రకటించారు. ముగ్గురు ఎమ్మెల్సీలపైన అనర్హత వేటు అన్యాయమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజన్నారు. గిరిజనుల హక్కుల గురించి మాట్లాడేందుకే అనర్హత వేటు వేశారని రాములు నాయక్ ఆరోపించారు. ఈనాడు జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ వ్యవహారం ఎట్లుందంటే మోనోపాలీ, అసలు అపోజిషనే ఈ రాష్ట్రంలో ఉండొద్దు, నేనే అధిపతి, ఇక నేనేది చెప్తే అదే నడవాలా, నా డిక్టేటర్షిప్ ఒక డిక్టేటర్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి వాతావరణాన్ని సృష్టించి ప్రజలకు ఏమి మెసేజ్ ఇస్తుందంటే, నేను చెప్పిందే వాదం, నాకు కాన్స్టిట్యూషన్ లేదు, నాకు ఉన్నటువంటి తప్పులు ఏది చేసినా ప్రజలు నన్ను ఏమనుకోరు, నేను ఒక అధిపతిగా బిహేవ్ చేస్తున్నారు, ఏదైనా ఇది తీరని అన్యాయం, వారికొక న్యాయము మాకొక న్యాయమా అని ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక పక్క లోకల్ బాడీ ఎన్నికలలో కూడా యునానిమస్గా వచ్చిన వాళ్ళకు మేము డబ్బులు ఇస్తామని ఎరవేసి రాజకీయంగా ఏ ఉద్దేశంతో అయితే ప్రజాస్వామ్యం ఉన్నదో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. 3 వారాల ముందు మీరు నాకు నోటీస్ ఇచ్చి ఇవాళ తీసేయడం వెనుక డైరెక్షన్ ఏమో సీఎం గారిది, యాక్షన్ ఏమో మా సామాన్య గారిది. పాపం మా మీద జాలి ఉన్నా ఆయన ఏమి మాకు సాయం చేయలేని స్థితి. ఉద్యమకారునిగా ఇవాళ సిగ్గుపడుతున్నా. ఎందుకంటే ఉద్యమకారులకు ఇచ్చిన బహుమానం ఇది. జూన్ 23వ తేదీ 2016 షబీర్ అలీ గారు ఒక ఉత్తరం రాసిర్రు చైర్మన్ గారికి. ఏమని, మా పార్టీ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్లో వెళ్ళిండు, ఆయనని డిస్క్వాలిఫై చేయి అంటే సంవత్సరంన్నర అసలు అప్లికేషన్ రాలేదు. చట్టాన్ని ఎక్కిరించినట్టుగా, చట్టాన్ని తిట్టినట్టుగా, చట్టాన్ని అవహేళన చేసినట్టుగా ఉంది అని చెప్పాను. ఎందుకంటే చట్టం అనేది ఒక వ్యక్తికి ఒక తీరుగా, మరో వ్యక్తికి ఇంకో తీరుగా, ఒక పార్టీకి ఒక్కో తీరుగా, ఒక పార్టీలో చేరితే ఒక రియాక్షను, ఇంకో పార్టీలో చేరితే ఇంకో రియాక్షను అనే విధంగా వీళ్ళు చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయము ఇది ప్రజాస్వామ్యానికే ఘోరమైన ప్రమాదం కల్పించేదిగా ఉందని నేను చెప్పదలుచుకున్నాను.